రాజమండ్రిలో మెడికల్ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతి తనను తీవ్రంగా కలిచివేసింది అన్నారు వైఎస్ జగన్. తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసి అనేక కష్టాలను ఎదుర్కొని ప్రియాంకను డాక్టర్ని చేశారు అని, ఎండీ చదువులు కూడా చదివిస్తూ ఉన్నారని తెలిపారు. తమ కుమార్తె ప్రయోజకురాలై 10 మందికి వైద్య సేవలు అందించే స్థాయికి ఎదిగింది అన్న సంతోషం ఆ తల్లిదండ్రులకు లేకుండా పోవడం అత్యంత విచారకరమన్నారు. ఈ కష్టకాలంలో భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలి అని కోరుకుంటూ ఉన్నట్లు ట్వీట్ చేశారు వైఎస్ జగన్. డాక్టర్ ప్రియాంక కేసులో ప్రభుత్వ వ్యవస్థలు, పోలీసు యంత్రాంగం నిర్వీర్యమైపోయిన తీరు మరోసారి బయటపడిందన్నారు జగన్. కేవలం ప్రతిపక్షం మీద, ప్రశ్నించే వారి మీద, తప్పులు ఎత్తి చూపుతున్న వారి మీద రెడ్ బుక్ అరాచకంతో చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగంతో చెలరిగిపోతున్న తీరు ఓవైపు చూస్తుంటే, మరోవైపు ఇలాంటి సామాన్యులకు సంబంధించిన కేసుల విషయంలో చట్ట ప్రకారం నడుచుకోవటంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఘోరంగా విఫలం కావటం దురదృష్టకరమన్నారు. ఆగస్టు 3వ తేదీ రాత్రి ఘటన జరిగితే, ఆ ఘటన ఒక షాపింగ్ మాల్ గేటు బయట జరిగితే వాళ్లు మద్యం తాగి ఉన్నారని తెలిసిన వెంటనే సీసీ కెమెరాలు చూసి నేరం తీవ్రతను బట్టి కేసు పెట్టాల్సింది పోయి, దాన్ని సాధారణ యాక్సిడెంట్ కేసుగా చిన్నదిగా చూపించి నిందితులను కూడా వదిలేసి పోలీసులు చేతులు దులుపుకునే కార్యక్రమం చేయటం అత్యంత దారుణమన్నారు. నిందితులు తమ కారుతో డాక్టర్ ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటర్ను ఢీకొట్టడమే కాదు, తర్వాత కూడా వారు అమానవీయంగా ప్రవర్తించి బాధితురాలి మీద నుంచి కారు తోలిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ పోలీసు యంత్రాంగం ఇంత అలసత్వంగా ఎందుకు పనిచేస్తుందన్న దానిపై పూర్తిస్థాయి విచారణ జరగాలన్నారు. డాక్టర్ ప్రియాంక తండ్రి ఆవేదనకు ఈ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తప్పకుండా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు వైఎస్ జగన్. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపించి తప్పుడు కేసులు పెట్టి రాజకీయ వేధింపులకు, కక్ష సాధింపులకు చంద్రబాబు పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటున్న తీరే దీని అంతటికీ కారణమన్నారు వైఎస్ జగన్. వీధికి 2 బెల్ట్ షాపులు, ప్రతి కిలోమీటర్కు మద్యం షాపు, గుడి, బడి, బీచ్ ఏది వదలకుండా ప్రతి వీధి చివర అంతులేని బార్ అండ్ రెస్టారెంట్లతో మద్యానికి, గంజాయికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన చంద్రబాబు తీరు కూడా దీనికి మరో కారణమన్నారు. డాక్టర్ ప్రియాంక కేసులో వ్యవస్థల తప్పులను ఎత్తి చూపుతూ సోషల్ మీడియా ప్రశ్నిస్తూ ఉంటే వాటికి సమాధానాలు చెప్పలేక ఆ కాంటెంట్ కూడా చంద్రబాబు తన ప్రభుత్వ పోలీసులతో నిమిషాల వ్యవధిలో వాటిని తొలగిస్తున్నారని ట్వీట్లో పేర్కొన్నారు. పౌరులందరి పట్ల ఒకేలా వ్యవహరించాల్సిన వ్యవస్థల్లోకి రాజకీయ కక్ష సాధింపులు, పక్షపాతం, మీది ఏ పార్టీ అన్న తప్పుడు పద్ధతులను తీసుకురావటం వల్ల ఆ వ్యవస్థల మూలాలు కదిలిపోయి కుప్పకూలిపోయే స్థాయికి చేరుకున్నాయని చంద్రబాబు గారు ఇప్పటికైనా గమనిస్తే మంచిదన్నారు.